5R ఫార్ములా. ఫస్ట్ ఆర్ రిలాక్సేషన్. కొంచెం బ్రేక్ ఇవ్వండి. చేజ్ గేమ్లో నుంచి కొంచెం బయటికి రండి. మీరు పరిగెడుతూ సడన్గా ఏదో ఆలోచన వచ్చింది, నేను మారిపోతాను అనగానే వెంటనే ఆలోచన, ఇంకో వీడియో చూస్తాను, ఇంకో బుక్ చదివేస్తాను, ఇంకొక స్పీకర్ని వింటాను, ఇంకొక టాక్ వింటాను, ఇంకొక వర్క్షాప్ చేసేస్తాను, లేదా ఇంకొక కోర్స్ చేసేస్తాను, ఇంకొక సర్టిఫికేషన్ యాడ్ చేసేసుకుంటాను. ఇది చాలా ఒక చేజ్ గేమ్ లాగా వెళ్తుంది. దెర్ ఈస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, వెన్ యూ పార్టిసిపేట్ ఇన్ అ ర్యాట్ రేస్, మీరు ఒక ర్యాట్ రేస్లో పాల్గొనేటప్పుడు వెదర్ యూ విన్ ఆర్ లూజ్, యూ స్టిల్ రిమైన్ ఏ ర్యాట్. నువ్వు గెలిచినా ఓడిపోయినా నువ్వు ర్యాట్గానే మిగులుతావు. నువ్వు ముందు మారాలంటే ఆ ర్యాట్ రేస్లో నుంచి బయటికి రావాలి. ఈ థాట్ ర్యాట్ రేస్ రన్ అవుతుంది ఇక్కడ. ఫస్ట్ థింగ్, టేక్ అ బ్రేక్, పాజ్ ఇవ్వండి లైఫ్కి. ఈ పాజ్లో ఏం చేయాలి అని మళ్ళీ అడుగుతారు. ఏం చేయటం కాదు, అసలు ముందు బ్రేక్ తీసుకోండి. సో ఈ బిలీఫ్ సిస్టమ్స్ అనేది ఒక ప్యాటర్న్ లాంటిది. మన నమ్మక వ్యవస్థ అనేది ఒక ప్యాటర్న్ లాంటిది. ప్యాటర్న్ని మార్చాలంటే ముందు ప్యాటర్న్ని బ్రేక్ చేయాలి. ఎక్కడో దగ్గర పాజ్ తీసుకోవాలి. ఏం చేయాలి? నేను ఈ 25 ఏళ్లలో 27 సంవత్సరాల్లో నేను తెలుసుకుంది ఏంటంటే, సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ ప్యాటర్న్ బ్రేకర్. సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ ప్యాటర్న్ బ్రేకర్. మీ క్రియేటివిటీ పెరగాలన్నా, కొత్త ఆలోచనలు రావాలన్నా, అసలు మార్పు మొదలవ్వాలన్నా, దయచేసి రోజుకి కాసేపు ఒక 30 minutes సైలెంట్గా ఉండటం నేర్చుకోవాలి. వీఆర్ బొంబార్డెడ్ విత్ ఇన్ఫర్మేషన్. ఎటు చూసిన ఇన్ఫర్మేషన్. మీరు ఆ 30 minutes సైలెన్స్ అనేది మెంటల్ స్పేస్ని, సైకలాజికల్ స్పేస్ని క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడు మీకు ప్యాటర్న్స్ బ్రేక్ అవుతాయి.